ఒక నేరస్తుడు రాజకీయ ముసుగులో ఉంటే ఎలా ఉంటుందో లాస్ట్ 5 సంవత్సరాలు అతని అడ్మినిస్ట్రేషన్ చూసాం, జగన్మోహన్ రెడ్డి అడ్మినిస్ట్రేషన్ చూసాం. అట్ ద సేమ్ టైం ఈరోజు ఒక ప్రతిపక్ష పార్టీ ప్రతిపక్ష హోదా లేని ఒక ప్రతిపక్ష పార్టీకి ఆయన ఆధిపత్యం వహిస్తూ ఈరోజు ఈ సంవత్సర కాలంలో కూడా ఒక ఎజెండా పెట్టుకున్నాడు, చంపడం, పరామర్శ చేయటం. ఇదే ఒక ఎజెండాగా తను తీసుకొని ఈ సంవత్సర కాలంలోని కూడా రాష్ట్ర ప్రభుత్వంలో, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతల మీద విఘాతం కలిగించాలని చెప్పి ఒక కుట్రపూరితంగా పనిచేయడం అనేది మనం చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు సంఘటన లాస్ట్ టైం మనం చూసుకున్నాము. హెలికాప్టర్లో అక్కడ అనంతపురంలోని దిగి అక్కడ హెలికాప్టర్లో ఏదో ఇన్సిడెంట్ జరిగిందని అదొక రచ్చ చేయటం. అదేవిధంగా మొన్న రీసెంట్గా పొదిలి వెళ్ళి పొగాకు రైతులను పరామర్శిస్తున్నానని చెప్పి అక్కడ ఒక సీన్ క్రియేట్ చేయటం, ఆఖరికి పోలీసుల మీద, మహిళల మీద కూడా రాళ్ళు రువే పరిస్థితి కనిపించటం. ఈరోజు మళ్ళీ తిరిగి ఒక బెట్టింగ్లోని అంటే అతను తాలూకా ఎక్కువగా ప్రమోట్ చేయడం వల్ల మళ్ళీ 24లోని కూడా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చేస్తుంది అని అనేకమైన సర్వేలు చూపించడం వల్ల వాళ్ళ కార్యకర్తలే సుమారుగా 10 కోట్ల వరకు బెట్టింగ్లు కట్టుకొని ఆ బెట్టింగ్లో డబ్బులు అప్పులు పాలైపోయి అవి తీర్చుకోలేక ఆత్మహత్య చేసుకుంటే దాన్ని కూడా పోలీసుల మీదకి నెట్టే నెట్టేస్తూ ఈరోజు సంవత్సరం తర్వాత అంటే సుమారుగా జూన్ 9వ తారీఖున చనిపోయిన వ్యక్తి, జూన్ 6వ తారీఖున పురుగుల మందు తాగి జూన్ 9వ తారీఖు ఇంచుమించుగా చనిపోయిన నాగమల్లేశ్వరరావు గారి కుటుంబాన్ని ఈరోజు పరామర్శించడం చూస్తూ ఉంటే అతను ఎలాగ లాండ్ ఆర్డర్ని విఘాతం కలిగించడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఎలాగ జనాల్లో తన తాలూకా ప్రచార దాన్ని ఏమంటారంటే ఆకాంక్షతోని ప్రజలు ఎలా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని సంగతి చాలా క్లియర్గా చూసాం.